హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్. మీకోసమే మేము కొత్తగా ఈ టార్గెట్ సిరీస్ అన్నది స్టార్ట్ చేశాము. ఈ టార్గెట్స్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, మీరు ఈ 40 డేస్ మాతో ట్రావెల్ చేస్తే మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వి గెట్ గుడ్ రిజల్ట్స్. ఎందుకు అంటే మేము ఏవైతే రిపీట్గా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇస్తున్నారో అవి మాత్రమే మేము టార్గెట్ చేసి గన్ షాట్ క్వశ్చన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఈ ఎక్స్ప్లెనేషన్తో పాటు బేసిక్స్ నుండి మీకు చెప్తున్నాం కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా వేయాలి, డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏంటేంటి, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఏంటి, కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత, ఎవ్రీథింగ్ బేసిక్ చిన్నపిల్లలకి ఎలా చెప్తే అర్థమవుతుందో మీకు ఆ రకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి మీరు మాతో ట్రావెల్ చేయండి, ఒక పెన్ను పేపర్తో రెడీగా ఉండండి. ఓకే, ఈరోజు మేము టాపిక్ ఏంటి అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో మేము ఈరోజు నేను కవర్ చేయబోతున్న టాపిక్స్ ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు ఎక్కువగా అడిగేవి ఏంటి అంటే, వాట్ ఈజ్ ట్రాన్స్లేషన్ మెటల్స్, లేదంటే ఆల్ ట్రాన్స్లేషన్ ఎలిమెంట్స్ ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ట్రాన్స్లేషన్ ఎలిమెంట్స్, వై ఎక్స్ప్లెయిన్. సో ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ అడిగితే కనుక మీకు ఆ కాన్సెప్ట్ అర్థమైతే కానీ ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నవి మీరు అటెంప్ట్ చేయలేరు. సో అందుకే మీకు బేసిక్స్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ మీకు అసలు డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అన్నది చెప్తాం. సో ఎస్ బ్లాక్ అంటే ఏంటి, valency or differentiate electron enter into the s orbital, we called as s block elements. What is p block elements? The differentiate electron enter into the p orbital, we called as p block elements. ఇక్కడ ఏంటి, d block elements, the differentiating electron enter into the d orbital, we called as d block elements. Next, f block elements, differentiating electron enter into the f block, we called as f block elements. సో మీకు పీరియాడిక్ టేబుల్ని మీరు ఒక తీసుకుంటే కనుక ఈ పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ ద పార్ట్ వి కాల్డ్ as s block elements, right side of the periodic we called as p block elements, in between s and p we called as d block elements, bottom of the periodic table called as f block elements. సో మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు వీటి గురించి డిస్కస్ చేశారు. ఒక్కసారి రీకలెక్ట్ చేసుకొని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తారో చెప్తే మీకు ఈజీగా మీకు ఈ రిమైనింగ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి అర్థమవుతాయి. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అని అంటే కనుక, సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఎన్ఎస్ అంటే ఎస్ ఆర్బిటల్ ఎన్ని మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్? 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. సో ఒక ఎలక్ట్రాన్ నిండితే దాన్ని NS1 అని, లేక ఫస్ట్ ఏ ఎలిమెంట్స్ అంటాం. అదే NS2 అయితే ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్? సెకండ్ ఏ ఎలిమెంట్స్ అంటాం. సో ఫస్ట్ ఏ ఎలిమెంట్స్ ఏంటి ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. ఏంటవి ఫస్ట్ ఏ ఎలిమెంట్స్? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం అండ్ సీజియం. What is the second group elements? Beryllium, magnesium, calcium, strontium and barium. They are the second group elements. In between P and S we called as D block elements. ఈ D block elements లో we get only the first series మీకు సరిపోతాయమ్మా. ఈ ఫస్ట్ సిరీస్ ఎలిమెంట్ ఏంటి చెప్పండి మై డియర్ స్టూడెంట్స్? స్కాండియం, క్యాపిటల్ S స్మాల్ e, scandium. Next, titanium, capital T small I, titanium. Next, and my dear students, vanadium, capital V, and chromium, capital C small r, chromium. Next, manganese, capital M small n, manganese. Next, iron, Fe, capital F small e. Next, cobalt, capital C small o, cobalt. Nickel, capital N small I, nickel. Next, copper, capital C small u, copper. Capital Z small n, zinc. సో ఒక్కసారి మీకు ఎలిమెంట్స్ వచ్చాయి అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేయడం క్లియర్గా అర్థమైంది అంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ అయినా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో ఇక్కడ స్కాండియం అటామిక్ నెంబర్ ఎంత అంటే కాల్షియం తర్వాత వస్తుంది.
కాల్షియం ఎంత 20. సో స్కాండియం 21, టైటానియం 22, వెనేడియం 23, క్రోమియం 24, మ్యాంగనస్ 25, ఐరన్ 26, కోబాల్ట్ 27, నికెల్ 28, కాపర్ 29, జింక్ 30. సో మీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు డి బ్లాక్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే n-1 D 1 to 10 ns2. This is the D block elements general electronic configuration. సో ఈ D block elements లో మీకు కావాల్సినవి ఏంటంటే కొన్ని ఎలిమెంట్స్ అట్లీస్ట్ ఈ ఎలిమెంట్స్ రాయగలిగినా సరిపోతుంది. సో మీకు స్కాండియం ఇట్ ఈస్ నథింగ్ బట్ 21. ఎలా రాస్తారు మై డియర్ స్టూడెంట్స్? వి రికలెక్ట్ ద మాయిలర్ డయాగ్రామ్. ఏంటది? 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f. సో ఈ మాయిలర్ డయాగ్రామ్లో మీకు 1s 2 electrons, 2s 2 electrons, 2p 6 electrons, 3s and after 3s 3p తర్వాత 4s. 2 plus 2 4, 4 plus 6 10, 10 plus 2 12, 12 plus 6 18. So we write 18 electronic configuration argon core. So 1s2 2s2 2p6 3s2 3p6 ఇదంతా రాసే బదులు ఒకటే కాన్ఫిగరేషన్. దిస్ ఇస్ కాల్డ్ కోర్, ఆర్గాన్ కోర్. సో 18 ఆఫ్టర్ 18 3p ఆఫ్టర్ ఏం ఫిల్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్? 4s. సో 4s2 3d1. This is the scandium electronic configuration. Are you understand how can you write this electronic configuration? Then we go for the question. So ikkada question em adigadu my dear students. Scandium is a transition element but zinc is not. Why అని అడిగాడు. సో స్కాండియం అన్నది ట్రాన్సేషన్ ఎలిమెంట్. ఇప్పటి వరకు డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నారు కదా మేడం. వాట్ ఈజ్ మెంట్ బై ట్రాన్సేషన్ ఎలిమెంట్స్? ట్రాన్సేషన్ ఎలిమెంట్స్ అంటే ఏం లేదు మన లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ నుండి హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్కి ఎలక్ట్రాన్ అన్నది మూవ్ అవుతుంది. ఇట్స్ జంప్ ఫ్రమ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ లో ఎనర్జీ టు హై ఎనర్జీ. ఇలా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా డి ఆర్బిటాలో అట్లీస్ట్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉండాలి. అలా ఉండే ఎలిమెంట్స్నే మనం ట్రాన్సేషన్ ఎలిమెంట్స్ అంటాం. సో ఇప్పుడు స్కాండియం అటామిక్ కాన్ఫిగరేషన్ ఏం రాసాం? 21 ఆర్గాన్ కోర్ 4s2 3d1. సో ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది కదమ్మా. సో దీన్ని మనం ట్రాన్సేషన్ ఎలిమెంట్ అంటాం. అదే జింక్ తీసుకోండి. జింక్ అటామిక్ నెంబర్ ఎంత? 30. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏం రాస్తాం? ఆర్గాన్ కోర్ 4s2 3d10. సో ఇక్కడ డి ఆర్బిటాల్లో ఉన్న 5 డి ఆర్బిటాల్స్లో ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే ఇక్కడ మాత్రం 5 డి ఆర్బిటాల్స్లో ఏమయ్యాయమ్మా? ఆల్ ఆర్ పెయిర్డ్. ఎలక్ట్రాన్స్ అన్నీ ఏమైపోయాయి? పెయిర్డ్ అయిపోయాయి. సో ఎలక్ట్రాన్స్ అన్నీ పెయిర్ అయిపోయాయి కాబట్టి there is no electron for the transition. So that's why the zinc is not a transition element. It is a d block element but not transition element. So ఇదే క్వశ్చన్ని వర్డ్స్లో అడుగుతాడు. ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ట్రాన్సేషన్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ అని అడిగితే మీరు సింపుల్గా ఏం చెప్తారు? ఆల్ ట్రాన్సేషన్ ఎలిమెంట్స్ అండర్గోస్ డి బ్లాక్ ఎలిమెంట్స్ బట్ ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ నాట్ ఆర్ transition metals. Okay, next. Why Zn+2 is diamantic whereas manganese is paramantic? ఇప్పుడు మనం జింక్ కాన్ఫిగరేషన్ వేసుకున్నాం కదమ్మా. జింక్ అటామిక్ నెంబర్ ఎంత? 30 రాస్తారు. ఆర్గాన్ కోర్ కాన్ఫిగరేషన్ 18 4s2 3d10. There is no unpaired electron in the valency shell. So all electrons are 10 electrons are paired. So we called as diamagnetic. Diamagnetic. అదే మ్యాంగనస్ తీసుకున్నారనుకోండి. వాట్ ఈస్ అటామిక్ నెంబర్ ఆఫ్ మ్యాంగనస్? స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మ్యాంగనస్. స్కాండియం is 21, titanium is 22, vanadium is 23, chromium is 24, whereas manganese is 25.
సో ఆర్గాన్ కోర్ 4s2 3d5. సో ఏమైంది మై డియర్ స్టూడెంట్స్? ద d orbital have 5 unpaired electrons. So here it is called as paramantic substance. The manganese plus 2 is called as paramantic, whereas Zn plus 2 called as diamantic. Are you understand? Next, we go for the next question. Give any two reactions which transition metals are their compounds are catalyst. నెక్స్ట్ ఇంకొక క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే 3D ఎలిమెంట్స్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఈ 3D ఎలిమెంట్స్ అనేవి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్తో పాటు చాలా రియాక్షన్స్కి ఇవి కెటాలిసిక్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి, కెటాలిసిక్ నేచర్ కలిగి ఉంటాయి. వాట్ ఈజ్ మెంట్ బై కెటలిస్ట్? ఇక్కడ అది కూడా మీరు ఒక క్వశ్చన్ కవర్ అవ్వచ్చు. సో ఈ కెటలిస్ట్ అంటే ఏంటంటే రియాక్షన్లో ఇన్వాల్వ్ కాకుండా రియాక్షన్ యొక్క రేట్ని పెంచుతుంది. ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్, బట్ ఇట్ ఎన్హాన్స్ ద కెమికల్ రియాక్షన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కెటలిస్ట్. ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో మన కెటలిస్ట్గా పనిచేసే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటి అంటే అవి స్కాండియం, టైటానియం, వెనేడియం ఉంది కదమ్మా. ఈ వెనేడియం అనేది వెనేడియం పెంటాక్సైడ్, వెనేడియం పెంటాక్సైడ్ ఫామ్లో కాంటాక్ట్ ప్రాసెస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రిపరేషన్కి యూజ్ చేస్తాం. కాంటాక్ట్ ప్రాసెస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రిపరేషన్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఐరన్ పౌడర్. ఈ ఐరన్ పౌడర్ అన్నది ఏంటి అంటే హ్యాబర్ ప్రాసెస్లో అమోనియా ప్రిపరేషన్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ నికెల్. ఇది ఏం చేస్తుందంటే ఫ్యాటీ యాసిడ్స్ని అన్సాచురేటెడ్ కాంపౌండ్ కింద లేదా సాచురేటెడ్ కాంపౌండ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ వెనేడియం పెంటాక్సైడ్ SO3 this gives rise SO2. నెక్స్ట్ N2 plus 3H2, N2 plus 3H2. N2 plus 3H2 gives rise 2NH3. It is called as అమోనియా ప్రిపరేషన్. ఈ అమోనియా ప్రిపరేషన్లో ఏం ఉపయోగిస్తున్నాం మై డియర్ స్టూడెంట్స్? ఐరన్ పౌడర్. ఐరన్ యూజ్డ్ యాజ్ కెటలిస్ట్. ఓకే. నెక్స్ట్ నికెల్. ఇక్కడ ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ కన్వర్టెడ్ యాజ్ ఆల్కేన్స్. ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ కన్వర్టెడ్ యాజ్ ఆల్కేన్స్. ఇందులో మీకు నికెల్ని కెటలిస్ట్గా ఉపయోగిస్తారు. ఇన్ కాంటాక్ట్ ప్రాసెస్ ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, కాంటాక్ట్ ప్రాసెస్ ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రిపరేషన్లో మీరు వెనేడియం పెంటాక్సైడ్ అనే మెటల్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ అన్ అలాయ్? వాట్ ఈజ్ అన్ అలాయ్? గివ్ అన్ ఎగ్జాంపుల్. అలాయ్స్ అంటే ఏంటి అంటే మై డియర్ స్టూడెంట్స్, సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని కంబైన్ చేయడం వల్ల మనకు వచ్చే స్ట్రెంగ్త్ ఆర్ మోర్ స్ట్రెంగ్త్ విత్ లైట్ వెయిట్, ఇలాంటి కాంపౌండ్స్ని మనం అలాయ్స్ అంటాం. సో దోస్ మెటల్స్ ఆర్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్, ఆర్ ద మిక్చర్. సింపుల్ డెఫినిషన్ చెప్పాలంటే ద మిక్సింగ్ ఆఫ్ టూ మెటల్స్, బ్రాస్, బ్రాంజ్, గోల్డ్ జ్యువెలరీస్, ఇలాంటివన్నీ మన అలాయ్స్లోకి వస్తాయి. ఇట్స్ కాల్డ్ యాజ్ అలాయ్స్. ద మిక్సింగ్ ఆఫ్ టూ మెటల్స్ ఆర్ కాల్డ్ యాజ్ అలాయ్స్ విచ్ ఆర్ సిమిలర్ ఇన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఎగ్జాంపుల్ brass, bronze, jewelry. So in jewelry they add copper plus gold. These are called as alloys. Next, what are coordination compounds? Give two examples. So మీకు ఈ 3D ఎలిమెంట్స్, 3D అనే కాదు D బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ని, కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. ఎలాగా అంటే ద మెటల్ యాక్ట్ యాజ్ లూయిస్ యాసిడ్, ద లైగాండ్ యాక్ట్ యాజ్ లూయిస్ బేస్.
So the empty orbital of metal take lone pair of electron from the ligand. The empty orbital of metal takes electrons from the ligand. That's why this ligand act as Lewis base. It's called as electron pair donor. It's called as electron pair donor, whereas metal act as lone pair acceptor. Lone pair acceptor. ఇలా గుర్తుపెట్టుకోండి. A for acceptor, that is nothing but Lewis acid. Lewis acid. ఈ ఏ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లోన్ పేర్ యాక్సెప్టార్ ఈజ్ నథింగ్ బట్ లూయిస్ యాసిడ్. దాని ఆపోజిట్ అప్పుడు ఏమవుతుంది? లోన్ పేర్ డోనర్, ఇట్ ఈస్ కాల్డ్ as లూయిస్ బేస్. సో వెన్ ఎ మెటల్ ఈజ్ కోఆర్డినేట్ విత్ ఎ surrounding of ligands, so here all ligands are donate lone pair of electron to the metal. This bond is called as coordination covalent bond. మీకు ఇంతకు ముందు అయానిక్ బాండ్ తెలుసు. The ionic bond is nothing but the attraction between a positive charge and negative charge called as ionic bond. What is covalent bond? How many electrons are need for the bonding? These electrons are donated by each one and again they are shared. So that is called as covalent bond. What is coordination covalent bond? Means the empty orbital of metal is accept lone pair of electrons from the ligand. They form a coordination covalent bond. So that is called as they donate donor atom give an arrow to the acceptor atom. This bond is this arrow is called as dative bond or coordination covalent bond. That's why these compounds are called as coordination compounds. Okay, so when a metal is coordinate, the bond is takes between the metal and ligand is coordination covalent bond. This type of compounds are called as coordination compounds. Example, you can write any example of, in the previous we discussed the copper. The copper is coordinate with 4 ligands of ammonia. So they called as tetraamine copper 2 complex. 4 ligands is there or not? So we called as tetraamine copper. Oxidation state ఎంత వచ్చింది my dear student? +2. Because NaH3 is neutral, so the oxidation of copper is +2. So the name is tetraamine, AMMINE, tetraamine copper 2 ion. Okay, the next example is K4FeCN6. K4FeCN6. What is the IUPAC name of these compounds, my dear students? Potassium hexacyanoferrate 2. Ferrate 2. Okay, these are the coordination compounds. Next, what are the interstitial compounds? Give one example. So interstitial compounds మీకు అర్థం అవ్వాలి అంటే మీరు మామూలుగా చిన్నప్పుడు గోళీలు ఉంటాయి కదా, సో ఈ గోళీలు ఒకదానిపైన ఒక లేయర్ ఇట్లా పెట్టారు అంటే we get that gap between these molecules. So this gap is called as interstitials. Interstitials. So when a metal is coordinate with another metals, so they have form a layers. So in this gap of these two metals we have a small gap. That gap is called as interstitials. These interstitials occupied by small size elements like hydrogen, carbon and boron, this type of elements. So that compounds are called as interstitial compounds. Okay, the best example of interstitial compounds are steel. The iron metals and carbon is combined with the iron and carbon combined, we get the steel material. So that type of metals compounds are called as interstitial compounds. Thank you, my dear students. We follow the app and download the links and we can get the materials, and again we discuss the
Previous classes also we are travel together in the 45 days. You get good results. All the best, my dear students. Thank you.